రేషన్ కార్డుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న వారికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. కొత్త కార్డుల కోసం మీ సేవా సెంటర్లలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. దీంతో జనం మీ సేవా సెంటర్లలో బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నగరంలోని మీ సేవా సెంటర్లు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మీ సేవా సెంటర్స్ వద్ద జనం భారీగా ఎగబడుతున్నారు. రద్దీ పెరగడంతో గేట్లు మూసివేసి క్యూ లైన్ల ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సెంటర్ల వద్ద 10 మందిని లోపలికి అనుమతిస్తున్నారు మీ సేవా నిర్వాహకులు. ఇవాళ ఉదయం 6 గంటల నుండే హైదరాబాద్లోని కోటి ప్రభుత్వ మీ సేవా కేంద్రం, మలక్పేట పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులు బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మీ సేవలో సరిపడా స్టాఫ్ లేక పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత 4 గంటల సేపు వెయిట్ చేయించి లోపలికి పిలుస్తున్నారు నిర్వాహకులు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా ఇంటి సభ్యులందరి వివరాలు ఇవ్వాలని మీ సేవా నిర్వాహకులు తెలిపారు. అప్లికేషన్ ఫామ్తో పాటు ఇంటి సభ్యులందరి ఆధార్ కార్డు జిరాక్స్లు, కరెంట్ బిల్, గ్యాస్ బిల్ తప్పనిసరి అని చెప్పడంతో జిరాక్స్ల కోసం జనం ఎగబడుతున్నారు. రేషన్ కార్డు అప్లికేషన్ ఫీజును 50 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. ప్రజా పాలన లిస్టులో పేరు రాకపోవడంతో మళ్లీ మీ సేవా సెంటర్స్లో అప్లై చేసుకుంటున్నారు జనం. మరోవైపు రేషన్ కార్డులకు దరఖాస్తుల్లో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదును సివిల్ సప్లై ఆఫీసులో ఇవ్వాలని మీ సేవా నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ప్రజలు రసీదులు తీసుకొని సివిల్ సప్లై కార్యాలయానికి వెళ్తున్నారు. 2 చోట్ల గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోందని, మీ సేవలో దరఖాస్తు చేశాక మళ్లీ రసీదు ఎందుకు ఇవ్వాలని అధికారులపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో వేగం అందుకుంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 17,088, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 38,879 దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం వీటిని ఆన్లైన్లో నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అర్హులు ఎవరనేది తేల్చనున్నట్లు చెబుతున్నారు.